హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు సంబంధించిన ఈ 5 డేస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ జూన్ 2021కి సంబంధించినవి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మిగతా 18 నుండి స్టిల్ డేట్ వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ యొక్క 10 డేస్ కూడా వర్క్లో ఉండి క్యాంప్లో ఉండి చేయలేకపోయాను. కాబట్టి అది అర్థం చేసుకోండి. అలాగే ఎవరైతే పీడిఎఫ్లు బై చేయడానికి నాకు వాట్సాప్కి ఫోటోలు పెట్టారో వాళ్ళు ఇంకొకసారి నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరికైనా ఇంకా పంపించాల్సి ఉంటే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ పెట్టండి ఆపేశారేంటని. నేను ఆపలేదు, వర్క్లో ఉండి క్యాంప్లో ఉండి పెట్టలేకపోయాను. అదంతా ఇప్పుడు కవర్ చేస్తాను. ఈరోజు ఈ 5 డేస్ సంబంధించి అప్రాక్సిమేట్లీ 65 బిట్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా డిస్కషన్ చేద్దాం. ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 100 రోజుల శైవ అర్చక కోర్సును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఒకసారి మనం చూద్దాము. తమిళనాడు అండి. త్వరలో 100 రోజుల శైవ అర్చక కోర్సును తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించనుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా సరే తమిళనాడులో ఉండే ఏదైనా టెంపుల్స్లో పూజారిగా పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ కోర్సుని కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పటికే ఈ శైవ అర్చక కోర్సును తీసుకొచ్చినందుకు గాను తమిళనాడు గవర్నమెంట్ మీద చాలామంది యాంటీగా ఫీల్ అవుతున్నారు. హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్ విభాగం ఈ పరిధిలోకి 36,000 దేవాలయాలు దీని పరిధిలో ఉన్నాయి తమిళనాడులో. ఈ యొక్క కోర్సుని ఎవరైతే పూర్తి చేస్తారో 100 రోజుల కోర్సుని వారిని మాత్రమే పూజారిగా నియమిస్తారు. ఈ శైవ అర్చక కోర్సు అనేది పంతులుగా తమిళనాడులో 36,000 హిందూ దేవాలయాల్లో ఎవరైనా సరే ఇక్కడ మనము పూజారిగా నియమితులు కావాలంటే ఖచ్చితంగా ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఈ యొక్క కోర్సు మీద ఇలాంటి నిర్ణయం మీద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అది వేరే విషయం. ఓకే, తర్వాత సెకండ్ వన్. రాబోయే 5 ఏళ్ల కాలంలో రక్షక రంగంలో పరిశోధనలు ఆవిష్కరణల కోసం ఎన్ని కోట్ల బడ్జెట్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి 499 కోట్ల రూపాయలు. వచ్చే 5 ఏళ్ళు అంటే 2021 ఒక టార్గెట్ తీసుకోండి, 2022 అనుకోండి, 2023, 2024, 2025 కల్లా రక్షణ రంగంలో పరిశోధనలు ఇంకా పెంచడం కోసం అంటే కొత్త ఆయుధాలను కావచ్చు, కొత్త ఎక్విప్మెంట్స్ తయారు చేయడం కావచ్చు, కొత్త ఆవిష్కరణలు చేయడం కావచ్చు, ఇలాంటి వాటి కోసం 499 కోట్ల రూపాయల బడ్జెట్ను మన ఇండియాకి రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఆమోదించారండి. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంతో దాదాపు 300 స్టార్టప్లు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ అంటాము, ఈ యొక్క వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిధి ఉపయోగపడుతుందని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎక్విప్మెంట్లు ఏంటి, ఆ పరిశోధనలు ఏంటి అంటే సైనిక హార్డ్వేర్లు కావచ్చు, ఆయుధాలు దిగుమతులు తగ్గించి భారతదేశంలోనే సొంతంగా తయారు చేసుకునే విధంగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, వాటికంటూ ఫండ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అండ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్స్కు వచ్చే 5 ఏళ్లకు 498.8 కోట్ల బడ్జెట్ మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించినట్లుగా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. కింది వాటిలో ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయితే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇండియాలోనే ఫస్ట్ ఒక యూనియన్ టెరిటరీలో టీటీడీ దేవస్థానం వాళ్ళు ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు, నిర్మాణం స్టార్ట్ చేశారు, భూమి పూజ జరిగింది. అది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అని మన అందరికీ తెలుసు కదా. ఇక్కడ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, మన ఇండియాలోనే అతిపెద్ద దేవస్థానము, అలాగే అతిపెద్ద హిందూ టెంపుల్, బాగా ఫేమస్ అయిన హిందూ టెంపుల్, అధికంగా ఆదాయం వచ్చే టెంపుల్లో టాప్ 10లో ఉండే ఒక టెంపుల్ కూడా. అయితే ఈ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని అంటే వీళ్ళ దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నిర్మించాలనే ఉద్దేశంతో టీటీడీ అక్కడ భూమి పూజ చేసింది. మజిన్ ప్రాంతంలోని జమ్మూ అండ్ శ్రీనగర్ ఈ యొక్క నేషనల్ హైవే వెంట ఆలయ నిర్మాణ ప్రదేశంలో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలిసి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భూమి పూజ చేయడం జరిగింది. చాలా మంచి విషయం కదా. ఈ యొక్క దేవాలయం కోసం 62 ఎకరాల్లో తొలి విడతగా 33 కోట్లతో 17 ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్తో పాటు
సరిహద్దు గోడ, వేద పాఠశాల, సిబ్బంది క్వార్టర్స్, భక్తుల వసతి నిర్మాణాలు చేస్తున్నారు. మొత్తం 62 ఎకరాలను దీని యొక్క నిర్మాణానికి ప్రకటిస్తే అందులో 17 ఎకరాలు ఏమేమి చేస్తున్నారండి? ఒక ప్రత్యేకమైన ఆలయ కాంప్లెక్స్, సరిహద్దు గోడ, వేద పాఠశాల, సిబ్బందికి క్వార్టర్స్, భక్తులకి వసతి నిర్మాణాలు చేస్తున్నారు. మిగతా వాటిలో టెంపుల్ని బాగా డిజైన్ చేస్తారు. ఓకే, అయితే ఏడాది కనల్కు 10 అద్దె చొప్పున 40 ఏళ్ల పాటు కశ్మీర్ ప్రభుత్వం మొత్తం భూమిని టీటీడీకి లీజుకి ఇచ్చింది. అద్దె కింద 1,98,000 జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి చెల్లించి భూమిని టీటీడీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఓకే, తర్వాత 4th వన్. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యతత్వం పొందిన తొలి దేశం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆల్బేనియా. భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా ఆల్బేనియాకు తొలిసారి అవకాశం దక్కింది. ఆల్బేనియాతో పాటు మరో 4 దేశాలను కూడా భద్రతా మండలి సభ్యులుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంది. అవి ఏంటి అంటే ఘానా, తర్వాత ఆల్బేనియా, బ్రెజిల్, గాబన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఓటు వేసిన తర్వాత ఈ దేశాలన్నీ కూడా ఆ యొక్క ఐక్యరాజ్య సమితిలో సభ్యతత్వం పొందడానికి అర్హులయ్యాయి. ఓకే, అయితే ఇందులో తాత్కాలిక సభ్యదేశంగా ఆల్బేనియాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో సభ్యతత్వం ఉన్నవే. సభ్యతత్వం అనే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మిగతా దేశాలన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఆల్బేనియా మాత్రమే ఫస్ట్ టైం జాయిన్ అయిందనమాట. ఇందులో మీకు అర్థమైంది కదా, అది దీని విషయం. తరువాత వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ దేశాల పదవకాలం ప్రారంభమై 2023 డిసెంబర్ 31 వరకు కూడా ఆ యొక్క పదవకాలం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అందజేసే సమాచారం ప్రకారం భద్రతా మండలిలో ఘానాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఘానాకు 185, గబోన్కు 183, బ్రెజిల్కు 181, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు 179, ఆల్బేనియాకు 175 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ ఓట్లు వస్తేనే అసెంబ్లీలో ఉన్న సభ్య దేశాలు వాటికి మెజారిటీ ఓటింగ్ ఇస్తేనే అవి సభ్యతత్వం పొందుతాయి, లేదంటే పొందవు. అండ్ భద్రతా మండలిలో బ్రెజిల్కి 10 సార్లు, గాబాన్, గానా 3 సార్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకసారి శాశ్వత సభ్యదేశంగా ఉన్నాయి. చెప్పాను కదా, ఇవన్నీ ఆల్రెడీ సభ్యదేశంగా కొనసాగాయి. ఐర్లాండు, కెన్యా, మెక్సికో, నార్వే కూడా మన ఇండియాలో పాటు ఈ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులుగా ఉన్నాయి. ఓకే, అయితే భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉండగా వీరిలో 5 శాశ్వత సభ్యులు కాగా 10 మంది ఓటింగ్ ద్వారా ఎన్నికైన వారు ఉంటారు. యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్సు, చైనా, రష్యా, బ్రిటన్ భద్రతా మండలిలో శాశ్వతంగా సభ్య దేశాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి శాశ్వత సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి మండలిలో ఎన్ని ఉన్నాయని అడగవచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 దేశాలు ఉన్నాయి. అవి యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్సు, చైనా, రష్యా, బ్రిటన్. అండ్ మన ఇండియా కూడా శాశ్వత సభ్యతత్వం పొందడానికి ట్రై చేస్తోంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా మారడానికి యుఎన్ జనరల్ అసెంబ్లీలో 3/2 వంతుల మెజారిటీ ఉండాలి. దీనికోసం రహస్య బ్యాలెట్ కూడా నిర్వహిస్తారు. అది తర్వాత 5th వన్. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశంలో 1000 సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇజ్రాయిల్. ఓకేనా, చూడండి, ఇజ్రాయిల్లో ఇటీవల జరిపిన కొన్ని తవ్వకాల్లో 1000 సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యకరంగా ఈ గుడ్డు ఇన్నేండ్లైనా సరే సురక్షితంగా ఉంది. దానికి బయట తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్ళు వచ్చాయి. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్య ఇజ్రాయిల్లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనులు తవ్వకాల టైంలో ఈ పురాతన కోడిగుడ్డి దొరికింది. అయితే ఈ గుడ్డు 10వ శతాబ్దానికి చెందినదని చెప్తున్నారు. అయితే ఇతర పురాతన గుడ్డు మొత్తం దొరకడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. అర్థమైందా? ఎంత పురాతన గుడ్డు దొరకడం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఇజ్రాయెల్లో దొరికింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6th వన్. 47వ 3 రోజుల G7 సదస్సు ఏ దేశంలో ముగిసింది? ఓకే, అక్కడే స్టార్ట్ అయ్యి అక్కడే ముగిసింది. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఇది ముగిసిన రోజున నేను క్వశ్చన్ తయారు చేశాను. ఆన్సర్ చూసుకున్నట్టయితే బ్రిటన్లో అండి. బ్రిటన్ వేదికగా 47వ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 2021లో 47వ 3 రోజుల పాటు G7 సదస్సు జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సదస్సు అనేది బ్రిటన్లో ముగిసింది. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో సాయం చేయాలని సభ్య దేశాలు తీర్మానం చేశాయి. ఓకే, అండ్ ఎక్కువ ఇక్కడ కరోనా గురించే డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలు కావచ్చు, జీవులు కావచ్చు ఎంత ఎఫెక్ట్ అయ్యాయో వాటి గురించి మాట్లాడుకున్నారు. ఫ్యూచర్లో ఎలాంటివి రాకుండా, ఎలాంటివి వచ్చినా సరే ఏం చేసుకోవాలి, ఎలాంటివి చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుకున్నారు. అలాగే 2010లో నేచర్ కాంపాక్ట్ అనే ఒక విషయాన్ని వాళ్ళు మాట్లాడుకున్నారు. అదేంటి అంటే
కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. నేచర్ కాంపాక్ట్ పేరుతో 2010లో ప్రతిపాదించుకున్నారు ఈ G7 సదస్సులో, అప్పటి సదస్సులో. అయితే ఈ టార్గెట్ 2030 నాటికి కంప్లీట్ అవ్వాలి. దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా. అయితే ప్రస్తుతం G7 కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికాతో పాటు భారత్ను కూడా బ్రిటన్ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావ సారూప్యం కలిగిన దేశాలను కలిపి ఉంచే ప్రయత్నంలో భాగంగా వీటిని G7 సదస్సుకు ఆతిథ్య దేశాలుగా ఆహ్వానించారు. ఈ G7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఓకే. అయితే మన ఇండియా లేదు, మన ఇండియాని ఇన్వైట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 7th వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదాన్ని G7 సమావేశంలో ఏ దేశ ప్రధాని ప్రకటించారు? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్లయితే భారతదేశం అండి. ఒకే భూమి ఒకే ఆరోగ్యం, ఇది ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నినాదం అని చెప్పాలి. బ్రిటన్లో జరిగిన G7 సదస్సును ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడిన మోదీ ఈ నినాదాన్ని వినిపించారు. ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు అంటే కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు వాటిని నివారించడానికి ప్రజాస్వామిక పారదర్శక సమాజాల ప్రత్యేక బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేస్తూ, భవిష్యత్తు మహమ్మారులు నివారించే లక్ష్యంతో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ అనే టైటిల్తో మోదీ ప్రసంగం సాగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకే భూమి ఒకే ఆరోగ్యం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ అనే ఒకది టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు G7 సదస్సులో ప్రతిపాదించారని ప్రథమంగా అడుగుతాడు. ఇవి ఎలాంటి వాటిలో అడుగుతారంటే సివిల్స్, గ్రూప్స్ లెవెల్స్లో అడుగుతారు ఎక్కువగా. తర్వాత 8th ఏ సంస్థ పరిశోధకులు 3D కణజాలాన్ని తయారు చేశారు? 3D కణజాలాన్ని ఆన్సర్ చూసుకున్నట్టయితే WFIRM. 3D ప్రింటింగ్ ఆధారంగా పరిశోధకులు క్యూబ్ ఆకారంలోని మానవ కణజాలాన్ని ల్యాబ్లో నిర్మించారు. ఈ 3D ప్రింటెడ్ కణజాలం సెంటీమీటర్ మందంతో ఉంది. ఇది 30 రోజులు మనగలుగుతుంది అని పరిశోధకులు చెప్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన వాస్కులర్ టిష్యూ ఛాలెంజ్లో భాగంగా నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీజనరేటివ్ మెడిసిన్, దీన్ని WFIRM అంటారు, దీనికి చెందిన కొంతమంది సైంటిస్టులు ఈ 3D కణజాలాన్ని డెవలప్ చేశారు. ప్రజలతో పాటు చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్తులో యాత్రికులు చేపట్టే వ్యోమగాములకు ప్రయోజనం చేకూరేలా ఈ టిష్యూ అంటే కణజాలం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. వైద్య పరిశోధనలు, చికిత్సలు, అవయవాల మార్పిడి కోసం దీర్ఘకాలం మన్నే 3D కణజాలం అభివృద్ధికి పరిశోధన దోహదపడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రాథమిక దశలోనే ఉందని కూడా చెప్తోంది. తర్వాత 9th 2021 పులిట్జర్ అవార్డును గెలుచుకున్న అమెరికా భారతీయురాలు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మేఘా రాజగోపాలన్. ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారాన్ని భారత సంతతి జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ దక్కించుకున్నారు. అమెరికాలో పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పుల్లో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో, సింపుల్లీ చెప్పాలంటే జర్నలిజంలో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఈ పురస్కారాన్ని ఇస్తారనమాట. ఈ పురస్కారం పేరు పులిట్జర్ పురస్కారం. ఇది ఈసారి 2021లో మేఘా రాజగోపాలన్కి ఇవ్వడం జరిగింది. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి. ఇది ఆమె ఒక్కరే కాదు, ఇంకొక ఇద్దరు కూడా కలిపి గెలుచుకోవడం జరిగింది. మేఘా రాజగోపాలన్ పరిశోధనాత్మక కథనం, అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అయితే 2017లో జిన్జియాంగ్లో చైనా వేలాది మంది ముస్లింలు నిర్బంధించేందుకు డ్రాగన్ రహస్యంగా నిర్మించిన జైళ్లు, సామూహిక నిర్బంధ శిబిరాలను ఈ జర్నలిస్టు బహిర్గతం చేసింది. అమెరికా బజ్ఫీడ్ న్యూస్ సంస్థలో పనిచేస్తున్న మేఘా రాజగోపాలన్, అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుచ్చెక్ తమ పరిశోధనాత్మక కథనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు సృష్టించారు. వీళ్ళ ముగ్గురికి ఈ యొక్క పులిట్జర్ పురస్కారం లభించిందని గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 10 బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఏ జిల్లాను ఎంపిక చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మహబూబాబాద్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కదా, వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణకు చెందిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెబుతూ, బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో వీటికి సంబంధించిన కొన్ని చొరవలు, కార్యక్రమాలను పైలట్ ప్రాజెక్ట్గా ఫుల్గా వీటి మీద టార్గెట్ పెట్టి వీటిని నివారించాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్గా మహబూబాబాద్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికలు కూడా ముందుకు సాగాలని కూడా ఆమె సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులతో సహా ఆమె వెబినార్ నిర్వహించి పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
తర్వాత 11 ఇటీవల ఏ పుణ్యక్షేత్రంలో అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడ్డాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీశైలం అండి. శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లుగా ఈఓ కేఎస్ రామారావు అనౌన్స్ చేశారు. ఘంటామఠంలో జీర్ణోద్ధారణ పనులు చేస్తున్న సిబ్బంది ఆలయానికి ఉత్తరం వాయువ్యం వైపు వివిధ పరిణామాల్లోని రాగి రేకులు కనిపించాయి. వీటిని పరిశీలించిన తామ్ర శాసనాలుగా నిర్ధారించుకొని అధికారులు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే తామ్ర శాసనాలపై తెలుగు, నంది నాగరి లిపి ఉంది. సుమారు 14 నుంచి 16 శతాబ్దం నాటికి చెందినవిగా భావిస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ఘంటామఠం సమీపంలోని చిన్న శివాలయ పునరుద్ధరణ పనుల్లో రాగి శాసనాలు, వెండి నాణ్యాలు కూడా దొరికాయి. ఇటీవల శ్రీశైలంలో తవ్వకాల్లో కొన్ని ప్రాచీన రాతి శాసనాలు కూడా బయటపడ్డాయి. చరిత్రకు ఇవి ఆనవాళ్ళుగా మనం గుర్తించుకోవాలి. రైట్. తర్వాత 2021 ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే బార్బోరా క్రిజ్కోవా. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రిజ్కోవా చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రిజ్కోవా ఇవాళ డబుల్స్ విజేతగా అవతరించిందని చెప్పాలి. తన దేశానికి చెందిన క్యాథరీనా సినియాకోవాతో జతకట్టిన క్రిజ్కోవా ఫైనల్లో ఎగాస్వియాకాటెక్ బెతానీ మాటెక్ సాండెస్ జోడీపై 6-4, 6-2తో తేడాతో విజయం సాధించిందని చెప్పాలి. అయితే దీంతో 2000 సంవత్సరం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో ఒకే ఏడాది సింగిల్స్ డబుల్స్ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఆమె హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ అరుదైన ఫిట్ను చివరిసారిగా 2000లో మేరీ పియర్సన్ సాధించింది. గ్రాండ్ స్లామ్ చరిత్రలో ఇలా సింగిల్స్ డబుల్స్ టైటిల్ని చివరిసారిగా సెరీనా విలియమ్స్ సాధించింది. సెరీనా 2016 వింబుల్డన్లో ఈ ఘనత సాధించిందని చెప్పాలి. అంటే ఏంటి, సింగిల్స్ డబుల్స్ ఈ 2 ఛాంపియన్స్ గెలిచిన వ్యక్తులు వాళ్ళు. అలాగే రీసెంట్గా గెలిచిన, అది కూడా ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన వ్యక్తి బార్బోరా క్రిజ్కోవా. తర్వాత 13 హిజ్రాలకు పోలీసు విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా. అయితే ఇజ్రాయెల్కు ఇప్పుడు ఇంకా ఈ మధ్యన కొన్ని రాష్ట్రాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అలాగే రీసెంట్గా ఇజ్రాయెల్కు పోలీసు విభాగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ మేరకు 477 సబ్ ఇన్స్పెక్టర్, 244 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ అభ్యర్థులతో పాటు ఇజ్రాయెల్ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తర్వాత 14 వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారని చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. వాటిని ఏర్పాటు చేస్తున్నట్లుగా కాకినాడ రూరల్ వాకల్పూడి రోడ్లో వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను శంకుస్థాపన చేశారనమాట. అంటే పైలట్ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8న వైఎస్ఆర్ జయంతి అంటే రైతు దినోత్సవం రోజున 61 ల్యాబులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వచ్చు, ఎరువులు అందించవచ్చు. అలాగే వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబులు ఆక్వా ల్యాబులు అనుసంధానం చేస్తారు. కల్తీ నివారణ కోసం ప్రతి జిల్లాలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇప్పుడు లైక్ రైతు భరోసా ఉంది కదండి, రైతు భరోసాకి ఇవి లింక్ చేస్తారనమాట ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను. ఓకే. తర్వాత 15 మైల్యాబ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే అక్షయ్ కుమార్ అండి. బయోటెక్నాలజీ సంస్థ అంటే మందులు తయారు చేసే సంస్థ మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తన బ్రాండ్ అంబాసిడర్గా యాక్టర్ అయిన అక్షయ్ కుమార్ని ఎంపిక చేసుకుంది. డయాగ్నాస్టిక్స్, ఫుడ్ సేఫ్టీ, అగ్రికల్చర్, వెటర్నరీ మెడిసిన్ వంటి అనేక నిలువు వరుసలో ఉన్న పూణేకి చెందిన ఈ సంస్థ ఇటీవలే దేశంలో మొట్టమొదటి కోవిడ్-19 స్వీయ పరీక్షా కిట్ అయిన కోవిసెల్ఫ్ను రిలీజ్ చేసింది. అయితే వీటిని ఇంకా ప్రమోట్ చేసుకునే విధంగా అక్షయ్ కుమార్ను తన యొక్క బ్రాండ్కి మైల్యాబ్ బ్రాండ్కి అంబాసిడర్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత 16 ప్రముఖ సాహిత్యవేత్త ముల్లపూడి నియోగి మరణించారు. అతను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహిత్యవేత్త ముల్లపూడి నియోగి 60 సంవత్సరాల ఏజ్లో హైదరాబాద్లో చనిపోయారండి. నియోగి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు, ముల్లపూడి కామేశ్వరరావు కుమారుడు. ఈయన సత్తుపల్లి సృజన సాహితీ సమైక్య సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈయన రచనలు ఆర్తి, వల్లడి, నెగళ్ళు రచనలు వరుసగా రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్కి ఎంపికయ్యాయి. తెలంగాణ ఉద్యమంపై రచించిన కొలిమి కవిత సంకలనాన్ని 2014లో ఖమ్మంలోని జరిగిన కథనబేరి సభలో ఉద్యమ నేత కేసీఆర్ ఆవిష్కరించారు. అంతేకాదు సుదీర్ఘ కాలంలో ఈయన పాత్రికేయ వృత్తిలో కొనసాగారని చెప్పొచ్చు.
సాహిత్య రంగంలో అనేక రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ఇతను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల సృజనా సభ్యులు గట్టే అంటే చాలామంది సంతాపం తెలిపారు, అదంతా కూడా అక్కడ అవసరం లేదు. అయితే ఇది తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసీసీ మే మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గ్రహీత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ముష్ఫికర్ రహీం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీన్ని ఐసీసీ అంటారు, ఇది తాజాగా మే నెలకు గాను ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ అయిన ముష్ఫికర్ రహీంను ఇవ్వగా, ఉమెన్స్లో అయితే స్కాట్లాండ్ ఆల్రౌండర్ కాథరిన్ బ్రెత్స్కు ఈ అవార్డు అయితే ఇచ్చారు. ముష్ఫికర్ రహీం ఈ మధ్య సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు సాధించాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డు అతనికి వచ్చింది. తర్వాత 18, ఏ సంవత్సరంలో జరిగిన సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కాండోమ్లను పంపిణీ చేస్తున్నారు? ఓకేనండి, ఏ సంవత్సరంలో జరిగిన సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కండోమ్లను పంపిణీ చేస్తున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 1988 నుండి కూడా. అంటే ఒలింపిక్స్ క్రీడల్లో టోక్యోలో జూలై 23వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలుసు. ఆ మహావేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం సుమారు 150,000 కాండోమ్లు పంపిణీ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. స్వదేశం తిరిగి వెళ్లే వరకు ఆ కాండోమ్లు దాచుకోవాలని, తమ దేశాల్లో ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్తున్నారు. అవి అక్కడ వాడడానికి కాదు, వాటిని ఇలా మాకు ఒలింపిక్స్లో ఇచ్చారు, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఎవరి దేశం నుండి వచ్చిన వాళ్ళ దేశాల్లో వాటిని అవగాహన కల్పించడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు కొత్తగా ఏం కాదు, 1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు ఈ కాండోమ్లు పంపిణీ చేస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అథ్లెట్లకు ఈ కాండోమ్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత క్వీన్స్ ఎంబీఈ అవార్డు దక్కించుకున్న బ్రిటన్ భారతీయ సంతతి అమ్మాయి ఎవరు? క్వీన్స్ ఎంబీఈ. ఆన్సర్ చూసినట్టయితే అమికా జార్జ్. నెలసరి ఋతు సమస్యల వల్ల బాలికలు ఎవరు విద్యకు దూరం కావద్దు, ఈ నినాదంతోనే ప్రీ పీరియడ్ సంస్థను భారతీయ సంతతి అమ్మాయి అమికా జార్జ్ లండన్లో స్థాపించింది. ఋతు సమస్యలతో బాధపడుతున్న విద్యార్థినులకు ఆ సంస్థ అవసరమైన ప్యాడ్స్ సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే బ్రిటిష్ రాణి బర్త్డే సందర్భంగా ప్రదానం చేసే మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్ జాబితాలో అమికా జార్జ్ ఎంపికైందని చెప్పాలి. బ్రిటిష్ పురస్కారాల్లో ఎంబీఈ అవార్డులు 3వ అత్యున్నత అవార్డులుగా భావిస్తారు. ఓకే, అయితే పీరియడ్స్ పట్ల అవగాహన కల్పిస్తున్న అమికా జార్జ్కు క్వీన్స్ ఎంబీఈ అవార్డు దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయం. అమికా జార్జ్ తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. అయితే బ్రిటన్లోని స్కూల్లో, కాలేజీల్లో స్థానిక ప్రభుత్వ సహకారంతో ప్రీ పీరియడ్స్ ప్రాజెక్ట్ చేస్తుంది ఆమె. తర్వాత 20, ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే నఫ్తాలీ జెన్నెట్. ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా యామినీ పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ జెన్నెట్, అతనికి 49 సంవత్సరాల ఏజ్లో ఎన్నికయ్యారు. ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గడిచిన 2 ఏళ్లలో ఇజ్రాయెల్లో 4 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. 120 సభ్యులు గల ఇజ్రాయెల్ పార్లమెంటులో ఈ కూటమికి సరిగ్గా సాధారణ మెజారిటీ 61 ఉంది. కొత్త సంకీర్ణం ఏర్పడడంతో 12 ఏళ్ల కాలం పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు అతను పదవిచ్యుతుడు అయ్యాడు. అంటే పదవి విరమణ చేశాడు, అంటే పదవి కోల్పోయాడు అని అర్థం. తొలుత జెన్నెట్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. 2023 సెప్టెంబర్లో లాపిడ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుత పార్లమెంటు పదవకాలం ముగిసేదాకా 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. బెన్నెట్ మంత్రివర్గంలో 9 మంది మహిళలతో సహా మొత్తం 27 మంది మంత్రులు ఉన్నారు. తర్వాత 21, గేమ్ స్టూడియో బిగ్ బాక్స్ విఆర్ను ఏ సంస్థ కొనుగోలు చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ అండి. గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్బుక్ అనేక వర్చువల్ రియాలిటీ గేమ్ స్టూడియోలను కొనుగోలు చేసింది. అలాగే సిటీల ఆధారిత బిగ్ బాక్స్ విఆర్ కొనుగోలుతో శుక్రవారం తమ పోర్ట్ఫోలియోకు మరొక దాన్ని జోడించుకుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళేంటంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ ఫేస్బుక్ అనేది చాలా పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కాబోతోంది. అందులో గేమింగ్ని ఒక హైలైట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు గేమింగ్ చెందిన స్టార్టప్ కంపెనీలు బై చేస్తున్నారు. అందులోనే బిగ్ బాక్స్ అనే ఒక కొత్త గేమింగ్ స్టార్టప్ను కూడా బై చేయడం జరిగింది వీళ్ళు, అంతే. తర్వాత 22, ఇటీవల కాఫీ కుటుంబం నుండి కొత్త మొక్క జాతి ఆర్గోస్టెమా క్వారంటైనా ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? అంటే కొత్త జాతి ఇది. ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళలోని వాగ్మెన్ కొండల్లో కాఫీ ఫ్యామిలీకి చెందిన కొత్త మొక్క జాతిని కనుగొన్నారు. ఇది రూబియాసి కుటుంబం నుండి వచ్చిన సున్నితమైన గుల్మకాండ జాతి. కోవిడ్-19 మహమ్మారిలో మరణించిన లక్షలాది మంది జ్ఞాపకార్థం దీనికి ఆర్గోస్టెమా క్వారంటైనా అని పేరు పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 3 నుండి 7 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. ఇది వాగమెన్ నుండి పరిశోధన బృందాలు కనుగొన్న 5వ జాతి అని చెప్పాలి. తర్వాత 23, ఇటీవల యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ బ్యాంకు నుండి
3725 కోట్ల రుణం పొందింది. ఆన్సర్ చూసినట్టయితే ఎస్బీఐ అండి. ఉత్తరప్రదేశ్లోని జూవార్ వద్ద నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3725 కోట్ల రూపాయలు తుది రుణం మంజూరైంది. యూపీ ప్రభుత్వం మరియు కేంద్రంతో సన్నిహిత భాగస్వామ్యంతో విమానాశ్రయాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది తర్వాత 24 లోవ్లీనా బోర్గోహైన్ ఏ రాష్ట్రం నుండి ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొదటి మహిళా బాక్సర్? ఆన్సర్ చూసుకున్నట్టయితే అస్సాం అండి. ఓకే, చూడండి, లోవ్లీనా బోర్గోహైన్ అస్సాం నుండి ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొదటి మహిళా బాక్సర్గా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో మహిళల 69 కిలోల వెల్టర్ వెయిట్ విభాగంలో ఆమె పాల్గొంటోంది. టోక్యో ఒలింపిక్స్కి 2020 కొరకు 2020 ఆసియా మరియు ఓషానియా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో కాంస్య పథకంతో ఆమె బెర్త్ సాధించుకుంది ఒలింపిక్స్కి. చాలా ఇంపార్టెంట్. తర్వాత 25 జల్ జీవన్ మిషన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 10,870 కోట్ల రూపాయలు కేటాయించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్కి అండి. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వము 10,870.50 కోట్లు పెంచింది. ఇది దేశంలోనే అతిపెద్ద పెంపు అని చెప్పాలి. 2019-20లో కేంద్ర ప్రభుత్వము 1,206 కోట్లు కేటాయించింది. దీనిని 2020-21లోను 2,571 కోట్లకు పెంచింది. ఇది చాలా చిన్నది. ఇప్పుడు ఏకంగా 10,870.50 కోట్లు పెంచింది. అదేం చిన్న విషయం కాదు, అంటే 4 రెట్లు పెంచింది. ఉత్తరప్రదేశ్లో 97,000 గ్రామాల్లో 2.63 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు 30.04 లక్షలు అంటే 11.3% కుటుంబాలు తమ ఇళ్లలో పంపు నీటి సరఫరా కలిగి ఉన్నాయని చెప్పాలి. తర్వాత 26 ప్రపంచ రక్తదాత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 14. ప్రతి సంవత్సరం కూడా జూన్ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవం జరుపుకుంటారు. రక్తము మరియు రక్తాన్ని రక్షించే భాగాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అవగాహన పెంచుతారు. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫస్ట్ టైం 2004లో ఈ డేని సెలబ్రేట్ చేయడాన్ని ప్రతిపాదించింది. నోబెల్ గ్రహీత కార్ల్ ల్యాండ్స్టెనర్ 1868లో జన్మించిన రోజున ఈ రోజున గుర్తుగా జూన్ 14న ఎంపిక చేశారు. ఏబిఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనుగొన్నందుకు ల్యాండ్స్టెయిన్కు నోబెల్ బహుమతి వచ్చింది. అయితే 2021 థీమ్ ఏంటంటే గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 27 ఏ రాష్ట్ర ప్రభుత్వం యువశక్తి కరోనా ముక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ అండి. చూడండి, కొనసాగుతున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ యువశక్తి కరోనా ముక్తి అభియాన్ను ప్రారంభించింది. ఇది యువత శక్తి ప్రధాన సహాయం, అంటే యువతిలో ఈ యొక్క శక్తి ప్రచారం, దీని గురించి అవగాహన కల్పించడమే మెయిన్ ఉద్దేశం, అది కూడా యంగర్స్కి. ఓకే, అయితే ఉపాధ్యాయులు మరియు 16 అధికారిక సాంకేతిక విద్యా ప్రభుత్వ కళాశాలలు 1,00,000 విద్యార్థులు ఇచ్చిన కోవిడ్ స్నేహపూర్వక ప్రవర్తన మరియు టీకాలో శిక్షణ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని కాలేజెస్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవేర్నెస్ పెంచుతారు. అండ్ మధ్యప్రదేశ్ గురించి చూసుకుంటే రాజధాని భోపాల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఓకే, తర్వాత 28 మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ను ఫ్లిప్కార్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ. మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ కింద మారుమూల ప్రాంతాలకు వైద్య సామాగ్రిని డ్రోన్ డెలివరీలను అభివృద్ధి చేయడము అలాగే అమలు చేయడం వంటి కన్సర్టియామ్కు నాయకత్వం వహించడానికి తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అనౌన్స్ చేసింది. ఇక పాయింట్ ఆఫ్ మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై అంటే మెడిసిన్స్ని స్కై మీద అంటే లైక్ డ్రోన్స్ని యూజ్ చేసి మెడిసిన్స్ కావాల్సిన వ్యక్తులకు పంపించడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే తెలంగాణ గురించి తెలుసుకోవాలంటే రాజధాని హైదరాబాద్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. నెక్స్ట్ 29 ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ UNCTAD మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే రెబికా గ్రీన్స్పాన్. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ అయిన UNCTAD తన మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా రెబికా గ్రీన్స్పాన్ను నియమించుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వాణిజ్య పెట్టుబడులు అలాగే అభివృద్ధి సమస్యలతో వ్యవహరించే ఒక గ్లోబల్ సంస్థ. ఇది యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసే ఒక సంస్థ. అంటే వ్యాపారము, పెట్టుబడులు, వాటి యొక్క డెవలప్మెంట్ గురించి ఎప్పటికప్పుడు పరిశోధనలు, లైక్ ఏంటంటే ఇండెక్స్లు ఎప్పటికప్పుడు విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసే సంస్థ ఇది. అయితే దీనికి మొదటి మహిళ మరియు సెంట్రల్ అమెరికన్ MS గ్రీన్సన్ అనే ఒక ఆన్స్టాడ్ ఒక ప్రకటనలో చెప్పింది. లాటిన్ అమెరికా మరియు కరేబియన్లకు UNDP ప్రాంతీయ డైరెక్టర్గా 1994 నుండి 1998 వరకు కోస్టోరికా ఉపాధ్యక్షురాలుగా కూడా ఆమె పనిచేశారు. ఓకే, అయితే UNCTAD గురించి మనం తెలుసుకోవాలనుకుంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్పై శాశ్వత
ప్రభుత్వ అనుసంధానం ఉన్న సంస్థ. దీన్ని 1964లో స్థాపించారు. వాణిజ్యం, పెట్టుబడి మరియు అభివృద్ధి సంస్థలతో వ్యవహరించే ఐక్యరాజ్య సమితిలో ఇది ఒక భాగం. దీనికి హెడ్ వచ్చేసి యాక్టింగ్ సెక్రటరీ జనరల్ ఇసాబెల్లా డ్యూరాంట్. అలాగే ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సైకో మీరాబాయ్ చాను. పవర్ స్టార్ అథ్లెట్ సైకో మీరాబాయ్ చాను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్గా సంపూర్ణ ర్యాంకింగ్స్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జారీ చేసిన సంపూర్ణ ర్యాంకింగ్ జాబితాలో 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను 2వ స్థానంలో ఉంది. 2016 రియో క్రీడల తర్వాత 26 ఏళ్ల 2వ ఒలింపిక్స్ ఇది అని చెప్పాలి. తర్వాత 31 క్రికెట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? దక్షిణాఫ్రికా క్రికెట్కి బోర్డుకి ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే రెహాన్ రిచర్డ్స్. అలాగే డొనోవన్ మే అనే వ్యక్తి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ నామినేషన్ ప్యానెల్ ఈ క్రింద 7 స్వతంత్ర డైరెక్టర్లను కూడా నియమించుకుంది ఎక్స్టర్నల్గా. తర్వాత 32 ఏ సాధారణ బీమా సంస్థ ఈఎంఐ ఆధారిత ఆరోగ్య బీమాను ప్రారంభించింది అంటే నవీ జనరల్ ఇన్సూరెన్స్. నవీ జనరల్ ఇన్సూరెన్స్ కేరళలో ఉంది. ఇది కేరళలో పనిచేసే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇది ఈఎంఐ ఆధారిత ఆరోగ్య బీమాను ప్రారంభించింది. ఆరోగ్య బీమా పాలసీలు నెలకు 240 నుండి తక్కువ ఈఎంఐలను ఉపయోగించి కొనుగోలు చేయొచ్చు. నవీ జనరల్ ఇన్సూరెన్స్ సబిన్ బన్సాల్ నేతృత్వంలో నవీ టెక్నాలజీస్ యొక్క పూర్తి యాజమాన్యంలో ఉన్న సంస్థ అని చెప్పాలి. తర్వాత 33 శుక్రుడి మీదకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఎన్విజన్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రయోగించనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 2030. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శుక్రుడిని అధ్యయనం చేయడం కోసం తన సొంత ప్రోబ్ని డెవలప్ చేస్తోంది. అక్కడ పరిశోధనలు చేయడం కోసం ఎన్విజన్గా పిలువబడే మిషన్ను ప్రారంభించనుంది. అది 2030లో స్టార్ట్ అవబోతుందని చెప్పిందనమాట. అయితే గ్రహానికి ప్రారంభించబోతున్నారు 2030లో. ఎన్విజన్ అంతరిక్ష నౌక గ్రహం యొక్క వాతావరణం అలాగే ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది. ఓకే, అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్థాపించబడింది 30 మే 1975 యూరప్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ CEO వచ్చేసి జోహాన్ టైట్రిచ్ వర్నర్. 34 బావా 34 క్వశ్చన్. భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యుత్ రహిత CPAP పరికరాన్ని జీవనవాయువు అనే పేరుతో అభివృద్ధి చేసిన IIT ఏది? గుర్తుపెట్టుకోండి, విద్యుత్ రహిత అంటే విద్యుత్ లేకుండానే. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT రోపర్. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ CPAP యంత్రానికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. జీవన వాయువుగా పిలువబడే యంత్రం అధిక ప్రవాహ ఆక్సిజన్ అంటే 60 లీటర్ పర్ మినిట్ అందించగలదు ఎలాంటి విద్యుత్ లేకుండా. ఇది ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. తర్వాత 35 చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్స్ ప్రకారం వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 14 అండి. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం మన ఇండియా 14వ అత్యంత స్వచ్ఛంద దేశంగా ఉంది. అంటే మీకు సింపుల్గా చెప్తాను, ఏమీ లేదు. అంటే ఎవరో కూడా తెలియకుండా ప్రతి ఒక్కరికి కూడా దానం చేయడంలో, స్వచ్ఛందంగా దానం చేయడంలో మన ఇండియా వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 ప్రకారం 14వ అత్యంత స్వచ్ఛంద దేశంగా ఎదిగిందని చెప్పడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ లాక్డౌన్లో అది మరింత పెరిగిందని కూడా ఆ సంస్థ అయితే ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే గడిచిన సంవత్సరాల కంటే 2020లో అత్యంత మెరుగుదల కనబరిచిందని కూడా ఆ సంస్థ చెప్పింది. ఇందులో స్త్రీ పురుషుల మధ్య ఈ భేదం కనిపించింది. 61% మంది భారతీయులు అపరిచితులకు అంటే తెలియని వ్యక్తులకు సహాయం చేశారు. 34% స్వచ్ఛందంగా, 36% డబ్బు విరాళంగా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పింది. తర్వాత 36 సాంచరీ విజయ్ ఇటీవల కన్నుమూశారు. అతను దేనిలో ప్రసిద్ధి అంటే అతను ఒక నటుడు అండి. నేషనల్ అవార్డు గ్రహీత అయిన యాక్టర్ అయిన సాంచరీ విజయ్ చనిపోవడం జరిగింది. 2011లో నటించిన రంగప్ప ఒగ్మిటా చిత్రంతో నటనా రంగం ప్రవేశం చేశారు అతను. అండ్ అతను నాను అవలు అనే మూవీలో లింగ మార్పిడి చేసిన వ్యక్తిగా నటించినందుకు గాను ఇతనికి 2015లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 37 శ్రీలంకలోని ఏ ప్రదేశంలో చైనా శ్రీలంక స్నేహ ఆసుపత్రి ప్రారంభించబడింది అంటే పాలొన్నూరు అండి. శ్రీలంకలో ఉన్న పాలొన్నూరు అనే ప్రాంతంలో చైనా సహాయంతో శ్రీలంక కలిసి $60 మిలియన్ల రూపాయలతో
ఒక హాస్పిటల్ని డెవలప్ చేశారు, కట్టారు. ఆ హాస్పిటల్ని శ్రీలంక అధ్యక్షుడైన గొటబయ రాజపక్సే స్టార్ట్ చేశారు. ఇందులో 200 పడకలు ఉంటాయి. అండ్ ఇందులో నెఫ్రాలజీ మెయిన్గా టార్గెట్గా పెట్టుకుని హాస్పిటల్ని ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద నెఫ్రాలజీకి చెందిన హాస్పిటల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ శ్రీలంక ఇచ్చిన అంటే చైనా శ్రీలంకకు అందించిన అతిపెద్ద సహాయాల్లో రుణాల్లో ఇది కూడా ఒకటి. తర్వాత 38 బియాండ్ ఎయిర్ అండ్ అదర్ పోయమ్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ చూసినట్టయితే బిష్టుపాత్ సేతి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బియాండ్ ఎయిర్ అండ్ అదర్ పోయమ్స్ అనే కవితా సంకలనం అంటే కొన్ని పేజీలు లేదా కొన్ని పద్యాల పుస్తకము ఒకే చోట ఉండేదాన్ని సంకలనం అంటారు. ఇది సీనియర్ బ్యూరోక్రాట్ బిష్టుపాత సేతి రాశారు. దీనిని న్యూఢిల్లీలోని హర్ ఆనంద్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఇందులో 61 కవితల సంకలనం ఉంటుంది. 161 పేజీలు ఉంటాయి. దీని యొక్క కవర్ డిజైన్ ప్రముఖ కళాకారుడు గజేంద్ర సాహు రూపొందించారు. దీనికి ముందు మాట ప్రఖ్యాత రచయిత హరప్రసాద్ దాస్ రాయడం జరిగింది. తర్వాత 39 అండి, చూడండి. ఏఐఐటి ప్రొఫెసర్ బ్లాస్ట్ రెసిస్టెంట్ ఎలిమెంట్ కోసం ఎన్ఎస్జి అవార్డుని గెలుచుకున్నాడు అంటే ఐఐటి రూర్కి అండి. ఐఐటి రూర్కి చెందిన ప్రొఫెసర్ శైలేష్ గన్సులే. ఇతను ఏంటి అంటే బ్లాస్ట్ రెసిస్టెంట్ ఎలిమెంట్ను డెవలప్ చేశాడు. ఈ యొక్క డెవలప్ చేసినందుకు గాను ఎన్ఎస్జి కౌంటర్ ఐఈడి అండ్ కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేటర్ అవార్డు 2021 అందుకున్నారు. హర్యానాలోని మానేసరోవర్లో ఎన్ఎస్జి క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ అయిన శైలేష్ గన్పులేకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ హెల్మెట్ అనేది 4 సాంకేతిక సంసిద్ధతతో ఏర్పాటు చేశారు. అండ్ ఇది ఇప్పటికి ఉన్న హెల్మెట్ల కంటే ఇది కొంచెం నెక్స్ట్ వెర్షన్ అని చెప్పొచ్చు. తర్వాత 40 ఇటీవలే ఎంఎల్ సమ్మర్ స్కూల్ను ఏ సంస్థ ప్రారంభించిందంటే అమెజాన్ ఇండియా అండి. అమెజాన్ ఇండియా వాళ్ళు మిషన్ లెర్నింగ్లో నైపుణ్యాలను నేర్పించడం కోసం ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి సమ్మర్ టైంలో కొన్ని క్లాసులు తీసుకొని వాళ్ళకి సర్టిఫికేషన్ అలాగే జాబ్ ఇవ్వడంలో సహాయం చేయడం కోసం అమెజాన్ ఇండియా వాళ్ళు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఉంటుంది. అందుకే ఎంఎల్ సమ్మర్ స్కూల్ అనే దీన్ని పిలవడం జరుగుతుంది. తర్వాత అది కూడా మిషన్ లెర్నింగ్లో ఇస్తారని. మిషన్ లెర్నింగ్ అంటే ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. తర్వాత 41 కస్టమర్ కోవిడ్ రిలీఫ్ ఘర్ రేషన్ కార్యక్రమాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. కోవిడ్-19 ద్వారా జీవనోపాధి అంటే కోవిడ్-19 వల్ల ఎవరి ఉద్యోగాలు అయితే ఎఫెక్ట్ చూపిస్తాయో, ఎవరి ఆదాయం అయితే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం సహాయం చేయడం కోసం ఘర్ రేషన్ కార్యక్రమాన్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రకటించింది. దీని ద్వారా ఈ ఉద్యోగాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగాల కుటుంబాల కోసం వైరస్ వ్యాప్తిని నియంత్రించే లక్ష్యంతో అనేక ఇతర సామాజిక ప్రతిస్పందన కార్యక్రమాలను కూడా బ్యాంక్ ప్రకటించింది. తర్వాత 42 ఇటీవల కన్నుమూసిన నిర్మల్ మిల్కా సింగ్ ఏ క్రీడకు చెందినవారు అంటే అతను వాలీబాల్ అండి. లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనా వైరస్ వ్యాధి అంటే కోవిడ్-19 వల్ల చనిపోయారు. ఇతను చనిపోయిన వారం ముందే వాళ్ళ వైఫ్ కూడా చనిపోవడం జరిగింది. ఇతను ఒక నేషనల్ వాలీబాల్ కెప్టెన్ అండి. ఇతను చాలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆడారు, నేషనల్ ఈవెంట్స్ ఆడారు. 1958 టోక్యో ఆసియాడ్లో 200 మీటర్లు 400 మీటర్లు ఆడి పథకాలు గెలుచుకున్నాడు. అలాగే 1962లో జకార్తా ఆసియాడ్లో 400 మీటర్లు 400 మీటర్లు అంటే 4x400 మీటర్ల రిలే రేసుల్లో ఇతను బంగారు పథకాలు సాధించడం కూడా జరిగింది. 1960లో రోమ్ ఒలింపిక్స్లో 400 మీటర్ల ఫైనల్లో ఇతను 4th ప్లేస్లో కూడా నిలుచున్నారు. తర్వాత 43 ఏ యూనియన్ భూభాగాన్ని ఇటీవల బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే లడక్ అండి. లడఖ్లో ఇప్పుడు ఎవ్వరు కూడా బహిరంగంగా మల విసర్జన చేయరు. అలా ప్రకటించుకున్న మొదటి యూటీ అంటే యూనియన్ టెరిటరీ లడక్ అనమాట. ఈ మిషన్ అంతా కూడా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగానే ఇదంతా కూడా జరిగింది. తర్వాత 44 ఇటీవలే గెల్ఫాండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు అంటే డి గుకేష్ అండి. ఇండియన్ చెస్ ప్లేయర్ డి గుకేష్ $15,000 గెల్ఫాండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు. అండ్ చివరి ఎలైట్ మిల్లెట్ వాటర్స్ ఛాంపియన్స్ చెస్ టూర్కు వైల్డ్ కార్డ్ కూడా గెలుచుకున్నాడు. 15 ఏళ్ల గుకేష్ ప్రాజ్ఞానందతో జరిగిన కీలక పోరాటంతో సహా 4 రౌండ్లలో ఇతను గెలుచుకున్నాడు. అతను మార్చి 2019లో గ్రాండ్ మాస్టర్ టైటిల్కు అర్హత సాధించిన 2వ అతిపిన్న వయస్కుడు కూడా. 45 ఇటీవల భారతదేశం జర్దాల మామిడి యొక్క మొదటి సరుకుని ఏ దేశానికి ఎగుమతి చేసింది అంటే ఆన్సర్ చూసుకుంటే బ్రిటన్ అండి. తూర్పు ప్రాంతంలో వ్యవసాయ ఎగుమతి సామర్థ్యాన్ని డెవలప్ చేయడం కోసం జిఐ ధృవీకరణ పొందిన జర్దాల మామిడి యొక్క మొదటి వాణిజ్య సరుకును బీహార్ నుండి బ్రిటన్కి ఎగుమతి చేయడం జరిగింది.
ఇందులో బీహార్ ప్రభుత్వము, ఏపీఈడిఈ, ఇండియన్ హై కమిషన్, ఇన్వెస్ట్ ఇండియా వీళ్ళ హెల్ప్తో లక్నోలోని ఏపీఈడి ప్యాక్ హౌస్లో ప్యాక్ చేసిన జ్యూసీ సుగంధ మామిడిని ఎగుమతి చేశారు. ప్రత్యేకమైన వాసన, రుచితో ఉంటుందన్నమాట ఈ మామిడి పండు. బీహార్లోని బాగల్పూర్ జిల్లాకు చెందిన జర్దాల మామిడి పండ్లను ఈ మామిడి పండ్లకు 2018లో జిఐ సర్టిఫికేషన్ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ పొందిందని చెప్పవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్తున్నారు. తర్వాత 46 వేద విద్య సంస్కార్ బోర్డు ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే రాజస్థాన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సైన్సు మరియు యోగాతో వేద విద్య ఎలా ముడిపడి ఉందో స్టూడెంట్స్కి తెలియాలనే ఉద్దేశంతో 4 నుండి 5 నెలలకు చెందిన ఒక వేద శిక్ష అలాగే సంస్కార్ బోర్డుని ఏర్పాటు చేయాలి. ఈ కాలాల్లో ఈ టైం గ్యాప్లో దీన్ని ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదిక కూడా ఇచ్చింది. సాంకేతిక సంస్కృతి విద్యా స్వతంత్ర ఛార్జ్ తీసుకున్న డాక్టర్ సుభాష్ గారు ఈ విషయాన్ని వార్తాపత్రికలకి అనౌన్స్ చేశారు. తర్వాత 47 భారతరత్న మరియు పద్మ అవార్డుల యొక్క సొంత వెర్షన్లను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే అస్సాం అండి. అంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఇప్పుడు మనకు భారతరత్న కావచ్చు లేదా పద్మ అవార్డులు ఎలా అయితే ఇస్తున్నారో అలాగే ఆ రాష్ట్రానికి సొంత ఇలాంటి అవార్డులను ఏర్పాటు చేసుకోవాలని అస్సాం గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ప్రతి సంవత్సరం కూడా అసోం రత్న అవార్డు అనేది అది ఒకరికి ఇవ్వడం, అంటే సమాజానికి ఎవరైతే విశేష కృషి చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని. అలాగే 3 వ్యక్తులకు అస్సాం విభూషణ్ అవార్డు, అస్సాం భూషణ్ 5గురికి, ప్రతి సంవత్సరం 10 మందికి అసోం శ్రీ వంటి ఇతర గౌరవాలను కూడా ఇవ్వాలని ఉద్దేశంగా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అది తర్వాత 48 కింద వాటిలో 3 రోజుల రాజా పర్బా పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంది అంటే ఒడిస్సా అండి. ఈ రాజా పర్బా అనేది లైక్ సంక్రాంతి లాంటి పండుగ అని చెప్పొచ్చు. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో మెయిన్గా స్త్రీలు రోల్ ఎక్కువగా తీసుకుంటారు. ఈ రోల్ అంటే ఎక్కువ పాత్ర పోషిస్తారు. ఈ పండుగను ఒడిస్సా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. భూదేవి అంటే జగన్నాథ్ భార్య అని చెప్పుకుంటూ ఆ భూమిని పూజించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒడిస్సా గురించి చూస్తే రాజధాని భువనేశ్వర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేష్ లాల్. అంటే ఇక్కడ మెయిన్ పండుగలు ధనుయాత్ర, బుడి ఠాకురాని యాత్ర, మాఘు సప్తమి, చౌ డోలా పూర్ణిమ. అదే జానపద నృత్యాలు చౌ గోటిపువ్వ, గుముర, రానప్ప, చైతి, గోడ, సంబల్పూరి. తర్వాత 49 అండి ఏఐ స్టార్టప్ల కోసం రేవప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ఏ రాష్ట్రానికి చెందిన ఏఐ మిషన్ ప్రారంభించింది అంటే తెలంగాణ అండి. 2020 సంవత్సరపు ఏఐలో భాగంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీలు అంటే నాస్కోమ్ అంటారు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీలకు ఒక సంఘం అని చెప్పాలి. దీని చేత నడుస్తున్న తెలంగాణ ఏఐ మిషన్ అంటే TAIMను ప్రారంభించింది. ఏఐ స్టార్టప్లను ఎనేబుల్ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెందిన కొన్ని స్టార్టప్లను ప్రోత్సహించడానికి దీన్ని ప్రకటించడం జరిగింది. సో TAIM యొక్క దృష్టి తెలంగాణ రాష్ట్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అంటే గ్లోబల్ హెడ్గా గ్లోబల్లో తినుకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 50 చెక్క ఉపగ్రహం అయిన వీసా వుడ్సాట్ను ఏ సంస్థ రూపొందించిందంటే ఆర్కిటిక్ ఆస్ట్రోనాటిక్స్. ఫిన్నిస్ కంపెనీ ఆర్కిటిక్ ఆస్ట్రోనాటిక్స్ ఒక చెక్క ఉపగ్రహ వీసా వుడాట్స్ను రూపొందించింది. దీనిని ఈ సంవత్సరం ప్రయోగించాలని భావిస్తున్నారు. space.comలో ఒక నివేదిక ప్రకారం నాసో శాటిలైట్ బరువు కేవలం 1 కిలోగ్రామ్ మరియు దాని పరిమాణం 4x4x4 అంగుళాలు ఉంటుంది. వీసా వుడాట్స్ 2 కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. సైంటిస్టులు అంతరిక్షంలో ఉపగ్రహం యొక్క ప్లైవుడ్ ఉపరితలంలో మార్పులను గమనించడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. ఓకే, అల్యూమినియం ఆక్సైడ్ అనే పదార్థం ఉపగ్రహాన్ని ఆక్సిజన్ నుండి కాపాడుతుంది, అలాగే అంతరిక్షంలో వాయువును విడుదల చేస్తుంది. నెక్స్ట్ 51 ఎడారీకరణం మరియు కరువు దినంగా ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే జూన్ 17 అండి. చూడండి, ఎడారీకరణ మరియు కరువు దినంగా జూన్ 17 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎండిపోయిన నేలలు కావచ్చు, ఎడారిగా మారుతున్న నేలలపై అవగాహన పెంచి వాటిని అలా పెరగకుండా చేయడం కోసం ఈ రోజుని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరానికి ఒక థీమ్ కూడా ఏర్పాటు చేశారు, రీస్టోరేషన్ ల్యాండ్ రికవరీ, వి బిల్డ్ బ్యాక్ బెటర్ విత్ హెల్తీ ల్యాండ్. అంటే వీటిని పాటించడం ద్వారా మనం మళ్ళీ మన పాత భూమిని పొందొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 52 రిపబ్లిక్ ఆఫ్ ట్యూనీషియా భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే ఉల్గమ్ జాతుమ్ గాంగ్టే. ప్రస్తుతం జాంబియాకు భారత హై కమిషనర్ అయిన నుల్గమ్ జాతుమ్ గాంగ్టే 1994 చెందిన IFS ఆఫీసర్ అనమాట. ఇతన్ని రిపబ్లిక్ ఆఫ్ ట్యూనీషియాకు భారతదేశం తరపున తదుపరి రాయబారిగా నియమించారు. తర్వాత 53 పుదుచ్చేరి అసెంబ్లీ నూతన స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఎంబలం ఆర్ సెల్వం అండి. బీజేపీ శాసనసభ్యుడైన ఎంబలం ఆర్ సెల్వంను పుదుచ్చేరి అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నుకున్నారు.
అలాగే దానికి ప్రోటెం స్పీకర్గా కె లక్ష్మీనారాయణ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎన్డీఏ కూటమిలో అయిన బీజేపీ, ఏఐఎన్ఆర్సీ ఈ రెండు పార్టీలు కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పుదుచ్చేరిలో. తర్వాత చూసుకున్నట్టయితే 54 ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్ 2021 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే టైగర్ ష్రాఫ్ అండి. బాలీవుడ్ యాక్టర్ అయిన టైగర్ ష్రాఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్ దీనికి ఈఎస్పిఎల్ 2021 ఈ యొక్క సంవత్సరానికి 2021 ఈఎస్పిఎల్కి మొత్తం ఆ ప్రీమియర్ లీగ్ అంతటికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఈ యొక్క టైగర్ ష్రాఫ్ని నియమించుకుంది. ఇలా ఒక భారతీయ నటుడిని ఈఎస్పిఎల్ టోర్నమెంట్కి ఈ 2021కి భారతీయ నటుడితో బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ ప్రమోషన్ చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైం. తర్వాత 55 నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంపై సంతకం చేసిన 12వ దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. అంతరిక్ష అన్వేషణకు సురక్షితమైన పారదర్శకతను అలాగే స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడానికి నాసా ఆర్టిమిస్ ఒప్పందాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ ఒప్పందంలో 12వ దేశంగా మారిందనమాట. ఈ ఒప్పందంలో చేరిన బ్రెజిల్ 12వ దేశంగా మారింది. అలాగే దక్షిణ అమెరికా నుండి ఫస్ట్ కంట్రీగా ఇది మారడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరై ఈ కార్యక్రమంలో బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ ఫోంటెస్ ఆర్టిమిస్ ఒప్పందాలపై సంతకం చేసినట్లుగా నాసా ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. తర్వాత 56 ఆస్ట్రేలియాతో ఏ దేశం తన మొదటి ప్రధాన పోస్ట్ బ్రెక్సిట్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆన్సర్ చూసుకుంటే బ్రిటన్ అండి. ఆస్ట్రేలియాతో బ్రిటన్ తన మొదటి ప్రధాన పోస్ట్ బ్రెక్సిట్ వాణిజ్య ఒప్పందంపై సైన్ చేసింది. ఈ ఒప్పందం ద్వారా 15 ఇయర్స్ పాటు ఎలాంటి సుంకాలు అంటే ఎలాంటి పన్నులు లేకుండా వీళ్ళు లబ్ధి పొందొచ్చు అనమాట. అంటే ఎలాంటి పన్నులు ఎగుమతి అయినా దిగుమతులైనా సరే ఎలాంటి పన్నులు అయితే ఉండవు. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇలాంటి ఒక ఒప్పందం ఆస్ట్రేలియా అలాగే బ్రిటన్ మధ్య ఇదే ఫస్ట్ టైం. తర్వాత 57 బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ప్రోస్తోడాంటిక్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి బ్రిటిష్ కాని వ్యక్తి ఎవరు? బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ప్రోస్తోడాంటిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక దంత వైద్యులకు చెందిన ఒక సంఘం అని చెప్పాలి. ఓకే, ఈ సంఘానికి మొదటిగా అంటే బ్రిటిష్ చెందని వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఫస్ట్ టైం. అతని పేరు డాక్టర్ సురేష్ నాయర్ బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ప్రోస్తోడాంటిక్స్ అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటి బ్రిటిష్ కాని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ప్రోస్తోడాంటిక్స్ అనేది స్పెషలిస్ట్ దంత సంఘాల్లో ఒకటి. మరియు ఇది 1953లో స్థాపించారు. 58 అండి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి నివేదిక 2021లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే చాలా దారుణం. అది ఆన్సర్ చూసుకుంటే 120వ స్థానం అండి. ఐక్యరాజ్య సమితి ఇటీవల సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021కి చెందిన 6వ ఎడిషన్ని రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 165 దేశాలని లిస్ట్ చేయగా అందులో 120వ దేశంగా స్థానం సంపాదించుకుంది మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 60.1, చాలా వరస్ట్ ర్యాంక్ కూడా అని చెప్పొచ్చు. 120వ స్థానం ఎక్కడ 165 దేశాల్లో 120వ స్థానంలో ఉంది. అయితే ఇందులో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి, స్వీడన్ సెకండ్ ప్లేస్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ బెల్జియం ఉన్నాయి. ఇక్కడ మీరు స్కోర్లు కూడా చూసుకోవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తన వార్షిక సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021 రిలీజ్ చేసింది. అంటే ఇది యునైటెడ్ నేషన్స్ భాగంగానే పనిచేస్తుంది. ఇది అంటే ఈ యొక్క ఏదైతే ఎస్డిఎస్ఎన్ నెట్వర్క్ ఉందో ఇది యుఎన్ పరిధిలో పనిచేసే ఒక అతిపెద్ద నెట్వర్క్ అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్స్ని అంచనా వేస్తుంది. అయితే మొత్తము 17 అంశాలను తీసుకుని ర్యాంకింగ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 59 ఇంటర్నెట్లో పిల్లలను సురక్షితంగా ఉంచడానికి రిపోర్ట్ ఇట్ డోంట్ షేర్ ఇట్ అనే చొరవని ఏ సంస్థ ప్రారంభించిందంటే ఫేస్బుక్ అండి. లైక్ ఈ టైంలో పిల్లలు ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్నారు కదా, సో ఆ ఇంటర్నెట్ వాడేటప్పుడు ఎక్కువగా ఎవరైనా సరే ఫేస్బుక్ అంటే పిల్లలు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా పిల్లలు అంటే చూడలేనివి కానీ చేయలేనివి కానీ చేయకుండా ఉండే విధంగా ఫేస్బుక్ వచ్చేసి రిపోర్ట్ ఇట్ డోంట్ షేర్ ఇట్ అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తర్వాత 60 అండి ముఖేష్ శర్మ WHO యొక్క సాంకేతిక సలహా బృందంలో గౌరవ సభ్యునిగా నియమించారు. అతను ఏఐఐటిలో ప్రొఫెసర్. ఐఐటి కాన్పూర్ అండి. ఐఐటి కాన్పూర్లోని అధ్యాపకుడైన ముఖేష్ శర్మను ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన ఒక గ్రూప్ అయిన గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్కి గౌరవ సభ్యునిగా నియమించుకుంది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యులను ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకుంటారు. అలాగే డైరెక్టర్ జనరల్ను కూడా WHOగా నియమిస్తుంది ఈ గ్రూప్కి. చాలా ఇంపార్టెంట్. తర్వాత 61 తేజిందర్ గిల్ను భారతదేశానికి ట్రేడ్ డెస్క్ జనరల్ మేనేజర్గా నియమించారు. ది ట్రేడ్ డెస్క్ ఏ దేశంలో ఉన్న సంస్థ అంటే అమెరికా అండి, US. ఓకే, అయితే ఈ ట్రేడ్ డెస్క్ కంపెనీ అనేది ఆన్లైన్లో ప్రచారాలను ఎలా ప్రమోట్ చేయాలి, ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఇండియాలో కూడా ప్రజెంట్ ఇప్పుడు బాగా ఆన్లైన్ మార్కెటింగ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా ట్రెండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో
వాళ్ళ యొక్క కంపెనీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇండియాకి ఒక జనరల్ మేనేజర్ నియమించింది. అతని పేరు తేజేందర్ గిల్. ఓకే, ఇది అమెరికాలో పనిచేసే అతిపెద్ద ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ కంపెనీ. తర్వాత 62, దేశానికి సంపద మరియు రిటైల్ బ్యాంకింగ్ అధిపతిగా కింద వారిలో ఎవరిని హెచ్ఎస్బిసి ఇటీవల నియమించుకుంది అంటే ఆన్సర్ చూసుకుంటే రఘు నరులా. విదేశీ రుణదాత హెచ్ఎస్బిసి ఆగస్టు 1 నుంచి దేశానికి సంపద అలాగే రిటైల్ బ్యాంకింగ్ అధిపతిగా బ్యాంక్ వెటరన్ రఘు నరాలను నియమించుకుంది. ఆప్తోనియా ల్యాబ్, ఎస్ బ్యాంక్ స్టార్టప్ ఇంక్యుబేటర్తో సంబంధాలు, ఫిన్టెక్ కంపెనీలకు అధికారం ఇవ్వడానికి ప్రైవేట్ రంగ రుణదాత ఎస్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఆప్తోనియా ల్యాబ్ కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 63, మైక్రోసాఫ్ట్ తన CEO సత్య నాదెల్లకు అదనపు పాత్ర ఇచ్చింది. అతని అదనపు పాత్ర ఏంటి అంటే బోర్డ్ చైర్మన్గా. మైక్రోసాఫ్ట్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెల్లకు బోర్డ్ చైర్మన్గా పదవి ఇచ్చింది. అంటే బోర్డ్ డైరెక్టర్లు అందరికీ ఇతనే హెడ్ అని చెప్పాలి. అదనపు పాత్రలో అతను బోర్డు ఎజెండాను కూడా పాత్రగా పోషిస్తాడు. బోర్డు స్వతంత్ర డైరెక్టర్లు నాదేళ్లను బోర్డు కుర్చీ పాత్ర ఏకగ్రంగా ఎన్నుకున్నారని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. ఓకే, అయితే ఇతను ఇకపై CEOతో పాటు బోర్డు చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. నెక్స్ట్ 64, సౌర మరియు పవన శక్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి కింద వాటిలో ఏది విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ విండ్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే SJVN అండి. SJVN అనే కంపెనీ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఎందుకు అంటే ఇది సౌర మరియు పవన శక్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సహాయం చేస్తుంది. లైక్ ఏంటి అంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము, దానికి సంబంధించిన అంశాలని, ప్రాజెక్ట్ నివేదికలను కంపెనీ అంటే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ వాళ్ళు నిర్వహించే ప్రాజెక్టుల్లో భాగంగా ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం బాధ్యతను ఈ యొక్క కంపెనీ తీసుకుంటుందన్నమాట. అంటే టెక్నికల్గా తన నిర్ణయాలను ప్రకటిస్తుంది. నెక్స్ట్, వాయువ్య చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి షన్జౌ 12 హౌస్ అనే యొక్క మానవ అంతరిక్ష విమానం ప్రయోగించబడింది. షన్జౌ 12 యొక్క అర్థం ఏమిటి అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే దైవనాళము. ఓకే, దైవనాళము. ఓకే, జూన్ 17, 2021 షన్జౌ 12 మిషన్ వాయువ్య చైనాలోని జియోక్వాన్ ఉపగ్రహ ప్రయోగం కేంద్రం నుండి దీన్ని ప్రయోగించారు. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క షన్జౌ 12 అనేది చైనా సపరేట్గా తనకంటూ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది కదా. ఆ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటుంది. అందులో భాగంగా ఇందులో మొత్తము వీళ్ళ దగ్గరగా కొన్ని అంటే కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్లోకి పంపించి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఇలా పంపించి వాళ్ళకంటూ ఒక సపరేట్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే ఈ యొక్క షన్జౌ 12 అంటే దైవనాళము అని అర్థము. 2022 నాటికి చైనా అంతరిక్ష కేంద్రం పూర్తి చేయడానికి అవసరమైన 12 మిషన్లలో ఇది 3వది. వాటిలో 4 విమానంలో ఉన్న వ్యక్తులతో మిషన్లు 12 మంది చైనా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తారు. ఓకే, ఇది ఈరోజు యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మిగతా డేస్ వీడియోస్, మిగతా కరెంట్ అఫైర్స్ కూడా రేపు ఎల్లుండిలోపు అప్లోడ్ అవుతాయి. కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఎల్లుండి నుండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది.